చెప్పేది విను, దెబ్బలు తినకుండా ఆగు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వదిలిపెట్టను. ఒక సాధారణమైన కుందేలే దాటుతోంది, నేను దాటలేను. మళ్ళీ వచ్చేసావా? చాలా లోతుగా ఉంది. వద్దు వద్దు, నన్ను దింపే, నన్ను దింపే. నాన్నగారండి, అద్దరు కొడుతున్నారండి. ఆగు ఆగు, మర్యాదగా ఆగు. ఆగమంటే ఇలాగా ఆగడు. ఒళ్ళు హోనం అయిపోయిందిరా నాయనా. నాన్నగారండి, 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 మీ గుర్రపు స్వారీ అదిరిపోయింది. గుర్రపు స్వారీ అంటే నాకు మంచినీళ్ళ ప్రాయం. నిజంగా మీరు మా వీరుడే. నాన్నగారండి, నేను గుర్రపు స్వారీ చెయ్యాలి. నాతో రా దొద్దచిన్. జాగ్రత్తగా చేయండి. ఓకే. ఒళ్ళంతా నొప్పులు. బాలే, నేను గుర్రం మీదకి వచ్చాను. అయిపోయారు. నాన్నగారండి, కాపాడండి. ఒళ్ళు ఊనమైపోయింది. ఇంకా ఏమైనా ఉందా? ఈ ఆలోచన పనిచేస్తుంది. ఏయ్, సరిగ్గా తిరుగు.
ఓహో, మొత్తానికి ఎలాగైతే మన గుర్రపు స్వారీ చేస్తున్నావు. హే, నువ్వు నిజంగా అదరగొడుతున్నావు. వావ్, హే, అలాగే అలాగే బీవీ దగ్గరకు వస్తుంది. వచ్చేసావా? మళ్ళీ ఇలా అయిపోయిందే. నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. వద్దు వద్దు, నా వల్ల కాదు. ఒళ్ళంతా పుండైపోయింది. ఇందులో వీడొకడు. నీ కాళ్ళ మీద పడతాను. కాస్తాగు. ఆపబట్టే ఆపుతావా? ఆ గుర్రపు స్వారీ కన్నా ఈ స్వారీ చాలా బాగుంది. విడ్డూరమైన పోటీ. అవును, తనెవరు? దొదచిన్, చూడ్డానికి అతను నీలాగే ఉన్నాడు కదా. హే గోన్. ఓ పీకో, వచ్చేసావా? అవును, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అటు చూడు. పీకో, చెప్పేది విను. దాని దగ్గరికి వెళ్ళకు, అది ప్రమాదం. ఇతను మన పూర్వీకులు. చాలా బాగుంది. ఏంటి పూర్వీకులా? అవును, మా తాతయ్య గారే నాకు చెప్పారు. పూర్వకాలపు మనుషులందరూ వానర్ నుంచి వచ్చినోళ్ళే. అంటే వాళ్ళు మన పూర్వీకులే. పూర్వకాలంలో వానరులే ఎక్కువ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ మనుషులుగా మారిపోయారు. వానరుల నుండి మనుషులుగా మారే సమయంలో ఇది ఎటు కాకుండా ఉండిపోయింది అనుకుంటాను. అయితే వానరులే మనుషులుగా మారారా? అవును, మన దొద్దచీన్ కూడా పూర్వకాలంలో వానరంగా ఉండుంటే ఇప్పుడు మనిషిగా మారేవాడు, తెలుసా? అలాగా. దొతేచి ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ తను మనిషిగా మారనొచ్చు. అందుకే ఇతను చూడ్డానికి దొదచన్ లాగా ఉన్నారు. ఆయన దొదచన్ కంటే చాలా బలశాలి. అంతేకాకుండా చాలా తెలివైన వారు కూడా. మనుషులు ఎప్పుడూ చాలా తెలివైన వారే. ఆలోచించింది చాలు. ఆయన నీకంటే చాలా తెలివైన వారు. నువ్వు అలా చెప్పకు. వాడికన్నా నేనే తెలివైన వాణ్ణి. లేదు, అలాగే అనుకున్నాను. సరే, అది చూద్దామా? ఇదే మొదటి పరీక్ష. చెట్టు ఎక్కకుండా కొబ్బరికాయని తీసుకురావాలి. మీరు ఏది చేయాలనుకున్నా దీన్ని దాటి బయటికి రాకూడదు. దీని లోపలే ఉండాలి. అది సరే, నువ్వు దాన్ని ఎలా తీయగలవు? నేను ధైర్యంగానే ఉన్నాను. ఇది నాకు కావాలి. దీన్ని పెట్టి నాకు ఒక ఆయుధాన్ని తయారు చేయబోతున్నాను. ఇది తయారైంది. ఇప్పుడు చూడండి. ఇదేలాగుంది? చెప్పా పెట్టకుండా కొట్టకూడదు. పూర్వకాలపు మనిషి గెలిచాడు. లేదు,
నేను చెప్పింది బాగా ఆలోచించు. నువ్వేం ఇవ్వాలనుకున్నా దాని లోపల నుంచే ఇవ్వాలని చెప్పాను, కానీ నువ్వు దాన్ని దాటి వచ్చావు. నువ్వు ఓడిపోయావు. ఇది చాలా దారుణం. ఇప్పుడు రెండవ పరీక్ష. ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలుసుగా. ఈ రెండు కుండల్లోనూ చెరొక పండు వేశాను. దాన్ని నువ్వు ఇప్పుడు తీయాలి. తెలుసా నాకు కదా. అయితే దీనిలో నుంచి ఆ పండుని తీసి చూపించు. సరే, చేసి చూపించు. ఏంటి, నీ చేత దాన్ని తీయలేకపోతున్నావా? సరే, ఓకే. ఇప్పుడు నువ్వు ఆ పండుని తీయగలుగుతున్నావా అని చూడు. ఏంటి 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 నువ్వేమనుకున్నావు? ఇదంతా నాకు సర్వసాధారణం. ఇప్పుడు చూడు. దాని తలకాయలో బుర్ర లేదని ఇప్పుడు అర్థమైంది. దీని లోపల ఉన్న పండుని ఇలాగే తీయాలి. ఇది ఎలా ఉంది చెప్పు. అయినా నువ్వు ఈ పోటీలో గెలవలేదు. పూర్వపు కాలపు మనిషే గెలిచాడు. నేనంత కష్టపడి దాన్ని తీస్తాను, అంత సులభంగా అతనే గెలిచాడంటున్నావేంటి? నేనే గెలిచాను. ఆ కుండని పగలగొట్టి ఆ పండుని తీశాడు, అందుకే వాడు గెలిచాడు. ఏమైంది? ఇప్పుడు నువ్వు బయలుదేరాలా? రెండోసారి పెట్టిన పరీక్షలో కూడా పూర్వపు కాలపు మనిషే గెలిచాడు. ఆగు, నీకన్నా నేనే తెలివైన వాడిని నిరూపిస్తాను. ఆగు. ఆగమంటే ఎక్కడికి వెళ్తున్నావ్? ఇటువైపు మనం ఎలా తప్పించుకునేది? ఎందుకు మమ్మల్ని ఇటువైపు రమ్మన్నావు? మనం ఇరుకున్నాం. ఏమన్నా త్వరగా చెయ్యి. మనం ఈ రోజు కైమానే. ఏంటిలా దిగిపోతున్నావ్? అమ్మయ్యా, మనం ఎలాగో అలా తప్పించుకున్నాం. ఎలాగో మనం తప్పించుకున్నాం. అయినా ఇది చాలా ప్రమాదకరమైన చోటు. నీకెలా చెప్పాలో నాకు అసలు అర్థం కావడం లేదు. భయంకరమైన తుఫాను. ఓకే తెచ్చి నువ్వు మళ్ళీ నాలాగే చేయి చూద్దాం. ఏంటి సడన్ గా మబ్బులు కమ్మాయి? తొందరగా నత్తరా. ఎందుకు ఎందుకు మేఘాలు మనల్ని వెంటాడుతున్నాయని నాకు అర్థం కావట్లేదు.
ఇలా రండి, నాకు భయంగా ఉంది. నీకంటే నాకే భయంగా ఉంది. ఏమంటున్నారు? ఓ నాయనో, నాకు చాలా భయంగా ఉంది. మీరు భయపడకూడదు, అలా అనకూడదు. ఏదో ఒకటి చేయండి. ఏం చెయ్యాలి? ఈ తుఫాన్ ఆగిపోవాలని వరుణ దూతను వేడుకోండి. ఎలా వేడుకోవాలి? అవన్నీ నాకు తెలీదు, మీరే ఆలోచించండి. ఈ పళ్ళున్నీ వర్షపు దూతకి కానుకగా ఇస్తే ఆయన ఈ తుఫాన్ని ఆపేస్తారు. ఏమిటి, ఇవన్నీ మీరు కానుకగా ఇవ్వబోతున్నారా? కానీ ఆయన శాఖాహారం మాంసాహారం ఎవరికి తెలుసు? రెండు ఆయనకు నచ్చలేదు. ఆయనకి ఇష్టమైంది ఆయనే చూపిస్తారు. ఆనవాళ్ళు చూపించండి. దయచేసి తుఫాన్ ఆగేలా చేయండి. ఆయన ఆనవాళ్ళు చూపించిన దాన్నే మనం కానుకగా ఇవ్వాలి. అలా చూడు, ఆయన కావలసిన దాన్ని ఆనవాళ్ళు చూపించారు. జాగ్రత్త, సంతోషంగా వెళ్ళిరండి. అది ఏదైనా సరే దాన్ని పట్టుకోకుండా వదిలిపెట్టను. నాన్నగారండి. నాన్నగారండి, తుఫాను ఆగలేదు. అది మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆ బాణం కనుక కాను మీద పడిందంటే కానుక ఇచ్చేయాలి. త్వరగా ఎలాగైనా కాపాడండి. అంతా పాడు చేసేసావు. ఆ బాణం వేరే చోట పడి ఉండేది. నువ్వే గాన్ని తోసి వాడి మీద పడేలా చేసావు. జరిగిందేదో జరిగిపోయింది. త్వరగా వాడిని కాపాడే మార్గం చూడండి. ఎలా చూడాలి? లేదు, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే జరిగింది, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే జరిగింది. మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? నన్ను కానుకగా ఇవ్వాలి అంతే కదా, నేను ఒప్పుకుంటున్నాను. గాన్ అలా మాట్లాడకూడదు. నిన్ను నేను పోగొట్టుకోలేను. ఆ, దిగులు పడకండి, నన్ను నేను చూసుకుంటానులే. మేము పెద్ద పొరపాటు చేసాం. గాన్, మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేసాం. గాన్, మమ్మల్ని క్షమించు. దేనికి మీరు దిగులు పడకండి నాన్నగారండి, అంతా సరైపోతుందిలే. జాగ్రత్తగా. సమయం మించిపోయింది, పద వెళదాం. నన్ను నవ్విద్దాం అనుకుంటున్నావా? సరే, మనం కూర్చొని అది వచ్చేంత వరకు మనం ఆడుకుందాం. ఓకే, రెడీ, 1 2 3 కారు వేగం వస్తోంది. మనం ప్రార్థన చేద్దాం. కాపాడాలి, వాడిని దూరం చేసుకోలేను. నువ్వు కొంచెం సేపు ఆగు. భయంకరమైన తుఫాను, నా బిడ్డకి ఏం కాకూడదు. వాడికేమీ కాదు. వాడు ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు, తప్పించుకోగలడు. మీరు చెప్పింది కరెక్టే. వాడెంతో తెలివైన వాడు, ధైర్యవంతుడు. అలాగనే నేను చూస్తూ ఊరుకోలేను. నేను వెళ్తున్నాను. నేనే వాడిని కాపాడుతాను. ఆగు. ఏది ఏమైనా నేను నా బిడ్డని కాపాడే తీరుతాను. దిగులు పడకు, నేను నీతోనే వస్తున్నాను. వాడు కనపడలేదు. వాడికి ఏమై ఉంటుంది? తుఫాను కొట్టుకుపోయాడా? ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. నేను కాదు, నేను కాదు. చూడండి, దీనంతటికీ కారణం నువ్వే. నువ్వే అంతా పాడు చేశావు. నా మాట వినడం లేదు. ప్రతిదానికి నేను కాదు, నేను కాదు. సరే, వదిలేయ్.
అద్భుతం, భలే ఆదర కొడుతున్నారు. అదుగో మనవాడు తమాషా చేసి వర్షపు దూతని నవ్విస్తున్నాడు. మరి ఉన్నట్టుండి వర్షం కూడా పడుతోంది.